యేసుకు లోబడాలి. సరే, యేసుకు లోబడుట ద్వారా మనము క్రీస్తు యేసు ద్వారా నడుచుటకు ఆశించవచ్చు. ఈ యొక్క లోకంలో అవిధేయత, తిరుగుబాటు, దేవునికి లోబడకపోవడం ద్వారా క్రమశిక్షణ తొలగుతుంది. అయితే వాటిని మనం నిరంతరం చేయడం ద్వారా తొలగిపోవడానికి అవకాశం ఉంది. సరే, మంచిది. 1 కొరింథీ 9:27 గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొంచున్నానని పౌలు చెప్చున్నాడు. మీ అందరికీ నేను దేవుని వాక్యమును బోధించుచున్నాను. ఒకసారి చూడండి, ఆయన అనేక మిషనరీ యాత్రలను చేశాడు. అయినా క్రమశిక్షణ తీసుకుంటున్నాడు. నా శరీరం నాకు లోబడినట్లుగా నేను చేయుచున్నాను. ఎందుకనగా నేను ఇతరులకు ప్రకటించిన తరువాత భ్రష్టుడనై పోతానేమో అని భయపడుతున్నాడు. వీటన్నిటి తరువాత నేను కోల్పోతానేమో. అందుచేతనే నేను క్రమశిక్షణగా ఉంటున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రమశిక్షణ అనేది మనకెప్పుడూ కూడా సౌలభ్యంగా ఉండదు. క్రమశిక్షణ ద్వారా మనము నీతిని, యథార్థతను ఉత్పత్తి చేస్తాము. తండ్రి తాను ప్రేమించిన వారి పట్ల సహనం కలిగి ఉంటాడు. దానిని హెబ్రీ 12లో చదువుదాము. కొన్నిసార్లు దేవుడు తాను ప్రేమించిన వారిని శిక్షిస్తాడు అని బైబిల్ చెప్తుంది. సరే, ఆయన మనలను ప్రేమించుచున్నాడు గనుక శిక్షించి గద్దించును. నీవు పరిపూర్ణుడు కావాలనుకుంటున్నాడు. అందుచేతనే ఆయన నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు. హెబ్రీ 12:4 మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభుచే శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించునప్పుడు విసుగకుము. ప్రభు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించునట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మర్చితిరి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను గదా. వారు కొన్ని దినములు మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. క్రమశిక్షణ క్రీస్తు మనసు కలిగేటట్టు చేస్తుంది. మనము కొన్నిసార్లు క్రీస్తు మనసులోంచి బయటకు వచ్చి వేరే చోటికి దేవుడు మనలను మరి ఒక స్థలంలోనికి ఆయన తీసుకువెళ్తాడు. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనలను సరిచేస్తాడు. ఆయన మనుషులను పంపిస్తాడు. కలల ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. ఆ మార్గం నుంచి తొలగండి, ఆ మార్గం నుంచి ఇక్కడికి రండి. దేవుడు ఎల్లప్పుడూ ఆయన మాట్లాడుతూ మనకు హెచ్చరిక ఇస్తాడు. మనం ఏం చేయాలో హెచ్చరిస్తాడు. మనము మన హృదయాలను పరీక్షించుకోవాలి. మనకు వ్యతిరేకంగా వస్తున్న ఈ ఆత్మీయ పోరాటంలో పోరాడటం నేర్చుకోవాలి. సరే, 2 కొరింథీలకు చూద్దాం. సరే, మన ఆలోచనలతో పోరాటం చేస్తున్నాము. యేసు సహాయం చేయండి. మనుషుడు ఏమి ఆలోచిస్తాడో అలానే ఉంటాడు. సరే, ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారో అలానే జీవిస్తున్నారు. అర్థమవుతుందా? దేవుని కోసం నీవు ఎలా ఆలోచిస్తావో అలానే ఆయనతో ఉంటావు. అవును, దేవుని కోసం మీకు తప్పుడు అవగాహన కలిగి ఉంటే అప్పుడు మీరు క్రీస్తు మనసుతో నడవలేరు. ఆమేన్. ఒకసారి ఆలోచన చేద్దాం.
రెండవ కొరింథీల పత్రిక 10వ అధ్యాయము 3వ వచనము, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మీ మనసులో ఉన్నవి దేవునివి కావు. సరే, మనము తిరిగి జన్మించినప్పుడు వాటినన్నిటినీ వదిలివేసి ఉన్నాము. ఈ లోకంలో అలవర్చుకున్న వాటినన్నిటినీ వాటికి బదులుగా పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాము. మరియు ఇలా చెప్తున్నాడు, దేవుని జ్ఞానమునకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి దుర్గమును మేము పడద్రోయుచున్నామని చెప్తున్నాడు. అలాగునే ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా మేము వాటిని లోబరుస్తూ ఉన్నాము. విధేయత సంపూర్ణమైనది. ఈ మాటలు నాకు చాలా ఇష్టమైనవి, ఎందుకంటే ప్రతి ఆలోచనను దుర్గములను పడద్రోస్తున్నామని చెప్తున్నాడు. అది మంచిది. సరే, కొన్నిసార్లు మనం పట్టించుకుంటాము. ఈ లోక సంబంధమైనవి మనం పట్టించుకున్నప్పుడు వేరే దారి తీస్తాయి. దేవుడు ఎప్పుడూ కూడా అనుకోకుండా ఏమీ చేయడు. దేవుడు ఎప్పుడూ రెండు ఆలోచనలు కలిగి ఉండడు. ఆయన చెప్పిన దానికి చేసిన దానికి ఒక అర్థమంటూ ఉంటుంది. ఆయన ఎప్పటికప్పుడు తన మనసు మార్చుకునేవాడు కాదు. అవును, సరే, మనలను ఆయన బండ మీద కట్టినందుకు సంతోషిస్తున్నారా? బలమైన దుర్గము. నేను అస్థిరమైన వాడను, దేవుడు స్థిరుడు. కొన్నిసార్లు మనం అస్థిరంగా ఉంటాము. అవును కదా? కొన్నిసార్లు మనసు బాగోలేక, కొన్నిసార్లు పైగా ఉంటూ, కొన్నిసార్లు కిందికి ఉంటూ మనం ఉంటాం. అది నిజము. కొన్నిసార్లు చాలా బాగుంటుంది. దేవుడు స్థిరుడు. నేను ప్రేమించక మునిపే ఆయన ప్రేమించాడు. అర్థమైందా? నాకు అటువంటి మనసుంటే అది దేవుణ్ణి మార్చదు. నేను ప్రతి విషయంలో కూడా దేవునికి లోబడుతూ ఉంటాను. మంచిది. క్రీస్తుకు విరోధంగా ఉన్న ప్రతి ఆలోచనను కూడా మనం బంధించాలి. యోహాను సువార్తలో చూస్తున్నాము, యూదా యేసుకు నమ్మక ద్రోహం చేశాడు. సాతాను అతని మనసులో పెట్టినట్టుగా అతడు మనకు తెలియజేస్తున్నాడు. యేసును అమ్మివేశాడు. సరే, ఆ యొక్క చెడు ఆలోచన అనేది యూదాను నాశనం చేసింది. నిజం, ఆ ఆలోచనను అతడు ఎదిరించలేదు. దాన్ని చూస్తున్నాం. యేసు యొక్క డబ్బుల సంచిని అతను మోసి ఉన్నాడు. క్రీస్తు మనసును మనం అర్థం చేసుకోవచ్చును. ఇష్టం లేకుండా డబ్బు ఒకరికి ఇవ్వము. అయితే యేసే అతనికి డబ్బు సంచి ఇచ్చారు. వావ్, ఏదో ఉంది. వారితో కలుసున్నాడు. వారిని ప్రేమిస్తున్నాడని నమ్ముతున్నాను. కానీ యూదా మనసులో సాతాను చెడు ఆలోచన పెట్టినట్టుగా చదువుతున్నాం. నా స్నేహితుడా అంటూ అతని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఈ అధ్యాయంలో చూస్తాము. అతనిలో నాకు ఎంత డబ్బు వస్తుంది, 30 వెండి నాణాలు పందుకున్నాను. ధనమును గూర్చి అతడు ఆలోచిస్తున్నాడు. క్రీస్తు అతని పాదములు కడుగుచుండగా అతడు ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. క్రీస్తు అతని యొద్దకు వచ్చి అతన్ని ప్రేమిస్తున్నాడు. అతని మనస్సు మాత్రం ధనం మీద ఉంది. అతడు తన మనస్సు అంతటినీ కూడా ధనము మీదే పెట్టి ఉన్నాడు. శరీరానుసారంగా ఉన్నాడు. దేవుని కంటే ధనాన్ని అతడు కోరుకుంటున్నాడు. ఉరి వేసుకుని అతడు మరణించాడు. సరే, ఏమైనప్పటికీ యేసును అప్పగించుటకు మనస్సు కలిగి ఉన్నాడు. అయినా యేసు ప్రేమిస్తున్నాడు. అతన్ని ప్రేమించాడు. నిజంగా ఇది అద్భుతం. కొన్నిసార్లు ప్రజలు, క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి సభ్యులు యూదా ఆత్మను కలిగి ఉంటారు. సరే, కానీ దేవుడు నిరంతరము మీరు ఆ యొక్క మనసులోంచి బయటపడాలని కోరుతున్నాడు. ఎందుకంటే యేసు యూదాని ఇంకా ప్రేమిస్తున్నాడు. సరే, మీరు క్రీస్తు మనసులో పరిపక్వత చెందుతుండగా ఇతరులతో మీరు అలా ఉండండి. మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. అయితే వారిని క్షమించాలి. నీవు ఇతర ప్రజలతో ఏ విధంగా నేర్చుకున్నావో నీవు ఇతరులతో కూడా అలానే ఉండాలి.
కొన్నిసార్లు మనం దేవుని సంఘంలో ఇతరులతో కలిసి మెలగాలి. కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉండాలని ఇతరులకు కనబడకుండా దాక్కుంటాము. ప్రజలకు ఎవరికీ కనిపించకుండా ఉంటాము. మీరు తిరిగి జన్మించారా? చూడండి, మనకు వేరొక మార్గం లేదు. మనము క్రీస్తును కలిగి ఉన్నాము మరియు ఆయన ఆత్మను పొందుకొని ఉన్నాము. కనుక మీ యొక్క హృదయ పరిస్థితి అనేది విజయవంతమైన ఆత్మీయ పోరాటంపై ఆధారపడి ఉంది. అదే మీ హృదయ స్థితి. సరే, ఇది విజయవంతమైన ఆత్మీయ విజయమునకు కారణము. అవును, అందుకే మన ఆత్మను శుద్ధీకరించుకోవాలి. సరే, ప్రతి నెల శుద్ధీకరిస్తూ ప్రజలు పరిశుద్ధపరచబడుతున్నారు. అద్భుతం. దేవుడు చెడ్డవాటి పట్ల ఆయన ప్రతిస్పందిస్తూ ఉన్నాడు. అపవాది మనలో నాటినవి యేసుకు ఇష్టం లేదు. కనుక దేవుని వాక్యం ద్వారా మీ బలహీనతలను గుర్తించి క్రీస్తు యేసు మనసుతో మీరు నడవాలి. సరే, మీకు అర్థమైందా? మీలో బలమున్నది, అదే సమయంలో బలహీనతలు ఉన్నాయి. ఆత్మ న్యూన్యతతో ఉంటారు, అది బలహీనత. అవును, నిజం. కొన్నిటితో వారు పోరాటం చేస్తున్నారు. భయం, చింత, తిరస్కరణ, ఇవన్నీ. సరే, అయితే వీటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడని ఈరోజు చెప్తున్నాను. అయితే కొన్నింటిలో మీరు ప్రావీణ్యత పొందుకోవాలి. ఇది నిజం. మీ పిలుపును బట్టి మరియు మీరు ఎవరి మీద ఆధారపడతారో దాన్ని బట్టి మీరు విడుదల పొందుకుంటారు. మీరు కొన్నింటిలో ప్రావీణ్యత పొందుకోవాలి. మీ ఆయుధంతో పోరాడాలి. సరే, దేవుని వాక్యం ద్వారా, క్రమశిక్షణ ద్వారా దేవుడు ఒకదానిని సంపూర్ణంగా తీసివేస్తాడు. అయితే ఇతరుల యొక్క జీవితాలు మీరు కట్టులాగున బలపరచులాగున ఆయన మిమ్మును యేసుక్రీస్తు మనసులో మిమ్ములను ఆయన బలపరుస్తాడు. అప్పుడు మీ బలము బలహీనతను అర్థం చేసుకుంటారు. అయితే మన బలహీనత ద్వారా మనము పరిపాలించబడటలేదు. ఎందుకనగా మనకు పరిశుద్ధాత్మ ఉంది గనుక ఆయన పాలిస్తున్నాడు. సరే, మీరు తిరిగి జన్మించినట్లయితే అసాధ్యములను చేయుటకు ఆయన మిమ్మును ప్రోత్సహిస్తాడు. మీరు క్రీస్తు శిష్యులుగా ఎదిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ఆ విధంగా చేస్తాడు. మిమ్మును బలపరుస్తాడు. మీ స్వచిత్తం నుండి బయటకు రావాలి. సరేనా? మీరు అలా చేయాలి. చేయలేకపోయినట్లయితే అక్కడే ఉండిపోతారు. ప్రతి ఒక్కరికి వివిధ సవాలులు ఉంటున్నాయి కదా? ఎందుకనగా మనలో ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం ఉన్నది. అందుకే వివిధ కారణాలు ఉండవచ్చు. సరే, మనము ఇతరుల కంటే ప్రత్యేకమైన వారం. సరే, మనము యేసు కార్యాలు చేయుటకు ఆయన మనసు కలిగి ఉండుటకు పిలువబడ్డాం. కనుక మీ బలము బలహీనతలను అర్థం చేసుకోవాలి. వాటి ద్వారా పరిపాలించబడకూడదు, తృణీకరించకూడదు కూడా. అయితే కొన్నిసార్లు ప్రజలకు వాటితో కొంత సమస్య ఉంటుంది. అందుచేతనే వారు బహిరంగంగా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఇది నిజము. నేను కేవలం ప్రజలకు తెలియకుండా దాక్కుంటున్నాను. అందుచేత నేను సరే, బలహీనులమని వారు భావిస్తున్నారు. మతం అలాగే ఉంటుంది. మతం అలాగనే చేస్తుంది. అంతా బాగానే ఉంది, నేను దీవించబడలేదు అని అపవాది చెప్పినప్పుడు వెంటనే మన సంతోషం మనం కోల్పోతాము. కనుక వాడిని మనం తరిమివేయాలి. ఆమేన్. అనగా దేవుడు నన్ను పిలువలేదని, ప్రేమించలేదని కాదు. అనగా దాని అర్థం నేనేదో ఘోరమైన పాపినని కాదు. కొన్ని సమస్యలున్నాయి, కానీ క్రీస్తు మనసు కావాలి. కనుక నేను చూడాలి. నా బలహీనతలు నాకున్నాయి. నేను ఈ పరిచర్యలో నుండి బయటికి వెళ్తే నా బలహీనతలు తెలియవు. అపవాది నన్ను పీడిస్తాడు, నన్ను చూడనివ్వడు. వాటి ద్వారా నేను పడిపోయే అవకాశం ఉంది. సరే, ఇదొక పెద్ద సమస్య. మీ బలహీనత నీకు తెలుసు. అందుచేత మీరు జయించలేని వాటిలో మీ యొక్క పరిస్థితులు, సమస్యల ద్వారా మీరు పదును పెట్టబడాలి. పడిపోకూడదు. అందుచేతనే మీరు
మీ బలము, బలహీనతలను తెలుసుకోవాలి. మీరు పడిపోవుటకు, బలహీనతకు అవకాశం ఇవ్వకండి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు దేవుని కుమారులై ఉన్నారు. దేవుని పిల్లలు. ఆమేన్. ఏది ఏమైనప్పటికీ నేను అభివృద్ధి చెందుతున్నాను. యేసు వలె మారుతున్నాను. ఆయన చెప్పింది సాధన చేస్తున్నాను. 2 కొరింథీ 12:9 ఇది నాకిష్టమైనది. తన శరీరంలో ఒక ముల్లు ఉంచబడినట్టుగా అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్లుగా లేఖనం చెప్తుంది. తొలగించమని 3 సార్లు ప్రార్థించాను. దయచేసి తీసేయి. తొలగించుము. సరే, క్రీస్తు శరీరంలో కొన్నిసార్లు ప్రజలే ముల్లులా కనిపిస్తారు. అవును, కొన్నిసార్లు అలా ఉంటారు. మంచిది, సత్యం మాట్లాడదాం. ఇది నిజము. కొన్నిసార్లు ఒక వ్యక్తి నిజముగా మిమ్మును బాధిస్తాడు. మనకు విడుదల కావాలి. ఇది నిజం. దేవుడు చేసింది ఊహించండి. అవును, దేవుడు ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యక్తిని మీ జీవితంలో పెట్టాడు. ఎందుకంటే ఆ వ్యక్తి మీ జీవితంలో పనికిమాలిన వాటినన్నిటినీ తీసుకొస్తున్నాడు. దాని ద్వారా నీవు క్రీస్తు మనసుతో నడవాలని. అయితే వీటి ద్వారా మీరు పరిపాలించబడితే క్రీస్తు మనస్సు ఉండదు. అర్థమవుతుందా? అయితే నా కృప నీకు చాలునని ఆయన అన్నారు. నీ బలహీనత యందు నా కృప చాలునన్నాడు. ఇది నాకిష్టం. మనం బలహీనమైనప్పుడు ఆయన బలవంతుడని చెప్తున్నాడు. క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము నా బలహీనతల యందే నేనానందిస్తున్నానంటున్నాడు. దేవుని పిల్లలమైన మనము ఆయన మీద ఆధారపడాలని కోరుతున్నాడు. మనం పసి పిల్లల వలె ఉండాలని ఆయన అన్నాడు. పిల్లలు ఎల్లప్పుడూ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. సరే, వారు సొంతంగా కొన్ని చేస్తారు. అయినా వారి తల్లిదండ్రుల సహాయం వారికి కావాలి. పెద్దల నడిపింపు కావాలి. వారికి ఆత్మీయ నడిపింపు కావాలి. వారికేది మంచిదో వారికి నిజంగా తెలియదు. వారికి మీరు మేలైనది ఏదో వారికి సూచించవచ్చు. సరే, మేలైన దానిని పరీక్షించండి. వాటినన్నిటినీ కూడా వారి ముందర ఉంచి ముందునుంచాలి. ఆరోగ్యంగా ఉండుటకు వాటిని తినాలి. వారి ముందు ఐస్ క్రీము, కుకీసు పెట్టినప్పుడు నేనొకటి చెప్తున్నాను, మీరు బయటకు వెళ్ళినప్పుడు వారు తింటారు. అయితే ఆరోగ్యవంతమైన బ్రోకలీని ఎవరు ముట్టుకోరు. మీరు తింటే ఆశీర్వదించబడినవారు. అయితే దేవునితో అలానే ఉంటుంది. సరే, అయితే దేవుడు నా కృప నీకు చాలునంటున్నాడు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని దేవుడు పౌలుతో చెప్తున్నాడు. మీరు ఆయనను ఆనుకోవాలి. మీరాయన స్వరము వినాలి. కొన్నిసార్లు మీరు ప్రక్కకు వెళ్ళి దేవాని సహాయమునకై వందనాలు అని దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. వందనాలు. అవును, నేటి దినాల్లో ఇది వాస్తవంగా ఉన్నది. మీకు తెలియదు, నేను కష్టమైన వ్యక్తులతో కలిసి జీవిస్తున్నాను. బహుశా మీ ఇంటిలో మీరు కూడా సవాలును, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారేమో. కానీ మీరు అధిగమించే వరకు ఆ పరిస్థితి నుంచి బయటపడలేరని చెప్తున్నాను. చేయలేరు. అవును, ఇది నిజం. వాటిని నేను విడిచిపెట్టినా అదే వ్యక్తి వేరొక పేరుతో అక్కడే ఉంటాడు. అదే ఆత్మ వేరొక వ్యక్తి ద్వారా నీ ముందు ఉంటుంది. అవును, వాస్తవము. దేవుడు నిన్ను సరిచేస్తున్నాడు. పరిపూర్ణుడుగా చేస్తున్నాడు. ఒకరు ఇంటిలో, ఒకరు సంఘంలో ఏదైనా ఉంటుంది. మీరు సవాలును ఎదుర్కొంటారని నేను చెప్తున్నాను. దేవుడు పరిపూర్ణుడుగా చేస్తాడు. ఆమేన్. ఆయన మారనివాడు. నిన్న, నేడు, నిరంతరము. సరే, యోహానులాగే యూదాను ప్రేమించాడు. ఆహా, నిజం. ఆయన పేతురును ప్రేమించాడు. సాతానా, నా వెనుకకు పొమ్మని యేసు పేతురును గద్దించాడు. పేతురును అయినప్పటికీ కూడా యేసు పేతురును ప్రేమించడం చూస్తున్నాం. ఆయన ప్రేమించాడు. మనం ఎటువంటి సంజాయిషీలు చెప్పకుండా ప్రతి స్థలమందును ఆయనకు విధేయత చూపవలసిన వారమై ఉన్నాము. లోపడాలి. వేరే మార్గం లేదు. ప్రతి స్థితిలో దేవునికి లోపడాలి. మనకు శక్తి ఉంది.
ఎందుకంటే దేవుడు మన ఆత్మీయ కండరాలను బలపరుస్తున్నాడు. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చింపబడతాడు. కఠిన స్థలాలలో మనం తగ్గించుకున్నప్పుడు అప్పుడేమవుతుందో తెలుసునా? క్రీస్తు సువాసన తండ్రికి చేరుతుంది. ఆ సువాసన ఆయనకెంతో ఇష్టం. ఆయనకిష్టం. నేను తగ్గించుకోకపోతే నీవు ఇది చేయు, అది చేయు అని హెచ్చించుకున్నట్లయితే అలా ఉండకూడదు. సరికాదు. ఇవి శరీర కార్యములయ్యున్నవి. ఇవి మండుచున్న శరీర క్రియలయ్యున్నవి. మీరు అగ్ని మీదున్నారు. అవును. అగ్ని మీదున్నారు. అవును. మీరు ఆత్మలో నడుచుటకు ఎంచుకోవాలి. మీ శరీరమునకు అవంటే ఇష్టముండదు. దీనిలో మీరొక్కరే కాదు, లోకమంతా అలానే ఉంది. దాన్ని మీరు చంపాలి. క్రీస్తు మనసులో నెగ్గాలి. నెపములు చెప్పుట ద్వారా శరీరంలో నడుస్తారు. సరే, శరీరానుసారమైన మనస్సుతో నెపాలు చెప్తారు. అయితే మీరు దేని కొరకైతే పిలువబడ్డారో దాన్ని చేయుటకు ఆయన ప్రోత్సహిస్తున్నాడు. సరే, కనుక నెపములు చెప్పుట ద్వారా మీరు శరీరానుసారంగా నడుచుటకు కారణమవుతుంది. అవిధేయత వలన దేవుని అసాధారణమైన అభిషేకము కోల్పోతాము. ఎందుకనగా శరీరము అనేక కారణాలు చూపిస్తుంది. దేవునికి లోబడదు. వాటిని గూర్చి మనం చూద్దాం. మన యొక్క బలహీనతలు తెలుసుకొనుట ద్వారా ఆత్మీయ పోరాటం చేస్తాం. అలాగే బంధకములో నెట్టివేస్తున్న ఆత్మను తెలుసుకోవాలి. సరే, వాటిని గుర్తించండి. అవి బంధకములలో పడవేస్తాయి, ఆలోచనలలో వెనుకకు నెట్టేస్తాయి. కనుక మనము అది క్రీస్తు మనసు కాదని మనం తప్పక గుర్తించాల్సి ఉంది. అది ఆ విధంగా పనిచేస్తుంది. అయితే ప్రాణాత్మ దేహాలు అను మూడింటిని గూర్చి చెప్తాను. ప్రాణం, శరీరం ఇక్కడున్నాయి. అయితే ఆత్మ క్రీస్తునందుంది. క్రీస్తులో సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని అందే చేయగలను. ఆయన నాలో ఉన్నాడు. రాజు యొక్క మహిమ నాలో ఉన్నది. నాలో పూర్తిగా పెరిగిన అంతరంగ పురుషుడున్నాడు. అందుచేతనే మనకు రెండు మనస్సులు ఉంటాయి. సరే, ముందుకు చూద్దాము. ఒకటి, దేవుడు చెప్పేదానికి పూర్తిగా విరుద్ధంగా ఉండే మనసు. వేరొక మార్గమున వస్తాడు, వంకర మార్గం. గలతీ 5:17లో పౌలు ఇలా అంటున్నాడు: ఆత్మ, శరీరము ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి. అయితే మీ ఆత్మీయ పురుషుడు క్రమశిక్షణతో లోబడి బలపరచబడితే అప్పుడు మీలో ఉన్న దేవుని ఆత్మకు మీ శరీరము, ప్రాణము లోబడుతుంది. ఆ శక్తి ఉన్నది. అది జయించు శక్తి. అయితే దానికి క్రమశిక్షణ కావాలి. దానికి సాధన కావాలి. ఆత్మీయ పోరాటంలో వీటిని సాధన చేయాలి. అప్పుడు క్రీస్తు మనసుకు మీ శరీరము, ప్రాణము పూర్తిగా లోబడుతుంది. సరే, అప్పుడు మీరు దేవుని యొక్క చిత్తము, ఉద్దేశంతో కలిగి ఉంటారు. సామెతలు 19:21 నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఆహా, మీ శరీరపు ఆలోచన కాదు. వాదిస్తూ, కారణాలు వెతుకుతూ, పోరాడుతూ ఉన్నట్లయితే మీరు విజయం పొందలేరు. మీరెన్నడూ గెలవరని నేను చెప్తున్నాను. సరే, మంచిది. మనము కృపను గూర్చి ధ్యానిద్దాము. దేవుని చిత్తమైతే మరి ఒక భాగంలో దాని గూర్చి చూద్దాము. మనం ఒకటి అర్థం చేసుకుందాం. మనము ఈ విధంగా ఎలా చేయబడ్డాం? మనము ఆశ్చర్య రీతిగా దేవుని పోలికలో చేయబడ్డాం. ప్రాణాత్మ దేహాలు. సరే, మన యొక్క శరీరం అనేది ప్రాముఖ్యమైనది. మనసు సమాచారం ఇస్తుంది. మనము క్రీస్తు మనసు కలిగి ఉన్నాము. అందుకే ప్రజలు కొన్నిటి నుండి విడుదల పొందుకున్నప్పుడు అవన్నీ శరీరంలో ఉన్నవి. గుర్తుంచుకోండి, అవన్నీ మనలో ఉన్నవి. బలహీనత శరీరంలో ఉన్నది. వాటిలో కొన్ని క్రమశిక్షణ కలిగి ఉన్నవి, మరికొన్ని విడుదల కొరకు ఉన్నవి. భేదం అర్థమైందా? సరే, కొన్ని క్రమశిక్షణ, కొన్ని విడుదల. అవి నేను క్రీస్తు మనసు కలిగి ఉండుట చేత. ఆమేన్. ఎంచుకునే అవకాశం నాకు ఉన్నది. సరే, మంచిది. ఈ సమయంలో లేచి నిలబడదాము. సరే, అందరము కలిసి ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. మీకు నూతన జన్మము అనుభవం లేకపోయినట్లయితే ఈ రోజు వరకు
యేసుని ప్రభువుగా, రక్షకునిగా పరిశుద్ధాత్మ సహాయంతో అంగీకరించకుండా ఉన్నట్లయితే మీలో క్రీస్తు ఆత్మ ఉండదు. క్రీస్తు యేసు మనసు ద్వారానే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. ఆయన ఆత్మ ద్వారానే మీరు పరలోక రాజ్యం ప్రవేశింపగలరు, రక్షింపబడగలరు. మంచి పనుల ద్వారా వెళ్ళలేరు, సిద్ధాంతాల ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. సంఘానికి వెళ్ళుట ద్వారా గాని, యేసును అంగీకరించుట ద్వారానే అవుతుంది. ఆయన్ను ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించడం ద్వారా. ఈ రోజే యేసును ప్రభువుగా, రక్షకునిగా మీరు అంగీకరించండి. మీరు యేసును అంగీకరించడానికి మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు ఆత్మతో నింపబడినట్లుగా మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీరు ఎప్పుడైతే తిరిగి నూతన జన్మం పొందుకుంటారో అప్పుడు మీరు రెండవ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం మీరు పొందుకుంటారు. అవును, పరిశుద్ధాత్ముడు తన యొక్క ఆత్మతో మీకు బాప్తిస్మం ఇస్తాడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన అభిషేకం మీలో కలిగి ఉంటారు. ప్రతి విశ్వాసికి అందుబాటులో ఉంది. మీకు ప్రార్థన ఆత్మ లేకపోయినట్లయితే మేము మీ మీద చేతులుంచుతాము. మీరు అప్పుడు ఆయన ఆత్మను పొందుకుంటూ మీ యొక్క శరీరంలో ఉన్న బలహీనతల నుండి విడుదల పొందుకుంటారు. యేసు నామమున ఆమేన్.